డ్రై ఫ్రూట్ వెజిటబుల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, బొంబాయి రవ్వ, పెరుగు, జీడిపప్పు, బాదం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు, ఉప్పు. డ్రై ఫ్రూట్ వెజిటబుల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 8 స్పూన్ల కరాచీ నూక తీసుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగులో తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, అరకప్పు క్యారెట్ తురుము, 2 స్పూన్లు జీడిపప్పు, నానబెట్టి తొక్క తీసిన బాదం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని బొంబాయి రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి ఒక వైపున తయారు చేసుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని అప్లై చేసుకొని పెనం మీద వేసుకొని వెన్నతో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చివరిగా రెడీ అయిన డ్రై ఫ్రూట్ వెజిటబుల్ బ్రెడ్ ఆమ్లెట్ ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ వెజిటబుల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.